అండి అందరికీ నమస్తే. ఈ అందరికి ఒక విషయం చెప్దాం అనుకుంటున్నానండి. కొంతమంది వెధవలు ఉంటారు, మన పని మనల్ని చేసుకొనియరు, వాళ్ళు చేసుకోరు, వాళ్ళ ఇంట్లో విషయాలు పట్టించుకోరు, మన ఇంట్లో విషయాలు మాత్రం వాళ్ళకి కావాలండి. ఎంత చెత్త వాళ్ళు ఉంటారంటే అంత వాళ్ళు ఉంటారు. వాళ్ళందరినీ చూసి మనమేం భయపడాల్సిన అవసరం లేదు. మన పని మనం చేసుకుంటూ వెళ్ళాలంతే. వాడేదో అన్నాడు వీడేదో అన్నాడని మనం అనుకుంటూ పోతే మనమైతే ముందుకు వెళ్ళలేమండి. ఇదైతే నేను చెప్తున్నా. నా విషయంలో అయితే ఇట్లా చాలా జరిగాయి. ఏదో ఒకటి అనడం, సొంత నిర్ణయాలు ఉండవు, మళ్ళీ మనల్ని చూసే కాపీ కొడుతూ ఉంటారు ప్రతి విషయంలో. ఒక సొంత నిర్ణయం ఉండదు, తెలివి ఉండదు, బట్ మనల్ని చూసి కాపీ కొడుతూ ఉంటారు. అది ఏందో అర్థం కాదు. వాళ్ళ సంసారాలనే చక్కబెట్టుకో శాత కాదు, కానీ ప్రతి ఒక్కరు జడ్జిమెంట్ ఇచ్చేటోడే. ఆ జడ్జిమెంట్ ఏదో ఇంట్లో ఇచ్చుకుంటే బాగుంటుంది. నా విషయంలో అయితే అలానే జరిగిందండి. నేను ఎందుకు చెప్తున్నా అంటే, ఎవరు కూడా వేరే వాళ్ళు అన్న మాటలు అయితే పట్టించుకోకండి. 100 కుక్కర్ మొరుగుతూనే ఉంటాయి. మన పని మనం చేసుకుంటూ వెళ్ళాలి అంతే. అవి వాళ్ళు ఏదో అంటున్నారు వీళ్ళు ఏదో అంటున్నారంటే మాత్రం మనకి ముందుకు వెళ్ళలేము. ఎందుకంటే ఎవడొచ్చి మనకి ₹1 ఇయ్యడు. వాడు పెట్టే తిండితోనేమో మనం బతకట్లేదండి. మనం సొంతంగా సంపాదించుకుంటున్నాం, మనం తింటున్నాం. ఎవడో అన్నాడు అమ్మో అని భయపడుతూ కూర్చుంటే మాత్రం మనం అస్సలు పైకి రాలేమండి. మీకెవరికైనా ఇలా జరిగితే నాకు ఒక కామెంట్ చేయండి.